2023 నిజంగా టాలీవుడ్కి హ్యాపీ ఇయర్గా మాత్రం మారలేదు. చిరు బాలయ్య హిట్లు సొంతం చేసుకున్న ఈ ఏడాది మిగతా హీరోల్లో ఆ సందడే లేదు. వచ్చిన తెలుగు సినిమా ఏదీ కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. తమిళ్, మలయాళం, కన్నడ పరిస్థితి ఇలానే ఉంది. కొంతవరకు కాలీవుడ్ బెటర్. ఎలా చూసినా 2023 అంటే బాలీవుడ్దే అనుకోవాల్సి వస్తోంది. అక్కడే ఈసారి అర డజన్కి పైనే బ్లాక్ బస్టర్లు, పావు డజన్కి పైనే ఓ రేంజ్ హిట్లు వచ్చాయి. చిరంజీవి ఈ ఏడాదిని హిట్తో బోనీ చేస్తే, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్తో బాలయ్య ఆ జోరుని కంటిన్యూ చేశాడు. దసరాతో నాని, విరూపాక్షతో సాయి తేజ్ దూసుకెళ్లారు. ఇలా ఓ మాదిరి హిట్లు తప్ప ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసింది మాత్రం హిందీ ఇండస్ట్రీనే. పఠాన్తో 1000 కోట్లు, జవాన్తో 1140 కోట్లు రాబట్టాడు షారుఖ్ ఖాన్. ఇలా షారుఖ్ ఖాన్ తెచ్చిన ఊపుతో మీడియం రేంజ్ సినిమాలు కూడా ఏడాది బాలీవుడ్లో దుమ్ము దులిపాయి. తూ ఝూటీ మే మక్కర్ 220 కోట్లు రాబడితే, రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ 335 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ ఫేట్ ఏడాది మారిపోయింది. ఇక సత్యప్రేమ్కి కథతో పాటు ది కేరళ స్టోరీ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ని కుదిపేసింది. మొత్తంగా ఏడాది హిందీలో కనీసం 6 బ్లాక్ బస్టర్లు, కనీసం 3 యావరేజ్ హిట్లతో అక్కడ బాక్సాఫీసులో కాసుల కళ పెరిగింది. ఇక బాలీవుడ్ లో ఓ మై గాడ్ సీక్వెల్ 220 కోట్లు రాబడితే, డ్రీమ్ గర్ల్ 2 మూవీ 140 కోట్లు రాబట్టింది. గద్దర్ 2 అయితే ఏకంగా 691 కోట్లు రాబట్టింది. ఇలాంటి వింతలు, విచిత్రాలన్నీ బాలీవుడ్ లో ఈ ఏడాదే జరిగాయి. బాలీవుడ్ ఈ ఏడాదిని కుదిపేసినట్లు సౌత్ లో మరే ఇండస్ట్రీ దూసుకెళ్లలేదు. కాస్తో కూస్తో 600 కోట్లు రాబట్టిన జైలర్, అదే రేంజ్ లో ఆడిన లియో, ఈ రెండే కోలీవుడ్ కి కాస్త కాసుల సందడి తెచ్చింది. మలయాళం, కన్నడ సినిమాలు ఏడాది పెద్దగా పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయలేకపోయాయి. ఎలా చూసినా సౌత్ కంటే ఈ ఏడాది నార్త్ సినిమాల జోరే కనిపించింది. ఇక ఈ ఏడాదికి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేందుకు డంకీ రాబోతోంది. ఇది హిట్ అయితే షారుఖ్ వల్ల బాలీవుడ్ కి 3 పాన్ ఇండియా హిట్లు వచ్చినట్టే. ఈ ఏడాది జవాన్, పఠాన్ ని మించేలా యానిమల్ దూకుడు కనిపిస్తోంది. 700 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేలా ఉంది అంటున్నారు. ఎలా చూసినా ఇది బాలీవుడ్ నామ సంవత్సరం అని తేల్చేస్తున్నారు.